హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి టైం వచ్చేసరికి 4:30. వ్లాగ్ కూడా ఎర్లీ మార్నింగ్ వ్లాగే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈ మధ్యన కాగడమల్లి తీసుకుంటున్నాను, దాంతో అలంకరణ చేశాను అనమాట. సో ఫస్ట్ కొన్ని కాగడమల్లి పువ్వులు ఏంటంటే పొడవుగా దండ గుచ్చాను. పొడవుగా దండ గుచ్చితే కొంచెం లెందీగా వస్తుంది కదా, అయినా కొంచెం అంత లుక్ బాగాలేదు కాబట్టి కొన్ని రోజెస్ కూడా ఉండెను. అవిను కాగడమల్లి కలిపేసి దగ్గరగా దండ అయితే చేశానండి. ఇవైతే ఇన్స్టాలోని బోల్డ్ అని అండ్ యూట్యూబ్లో కూడా మంచి వీడియోస్ అయితే ఉంటున్నాయండి. సో అవి చూసి నేను అలంకరణ చేయడానికి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. బాగుంటాయి కదండి కొన్ని పింక్ కలర్ రోజెస్, రకరకాల పువ్వులతోటి మనం చక్కగా స్వామి అమ్మవార్లకి అలంకరణ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేయడానికి ఉండవలసింది భక్తి అండ్ శ్రద్ధ. ఆ తర్వాత ఇంకా అలంకరణ విషయానికి వస్తే స్వామివారికి అయితే అలంకరణ చాలా ఇష్టం, అమ్మవారికి కూడా. సో నేను కొంచెం ప్రత్యేక రోజుల్లో కొంచెం ఎక్కువ పువ్వులు ఉంచడానికి ట్రై చేస్తాను అండ్ నార్మల్ రోజుల్లో ఒక్కొక్కసారి కూడా పువ్వులు దొరకవులండి, సీజన్ బట్టి అనమాట. సో ఇదిగోండి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ ఏంటి అని అంటే మనలో చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో లేవడానికి ట్రై చేస్తుంటాం. రొటీన్ అనేది, లేకపోతే చదువుకునే పిల్లలు కానివ్వండి, ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో లేవడానికి రొటీన్ అనేది స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాం అనమాట. సో చాలా ప్రయత్నిస్తుంటాం. అయితే దీనికి నేను ఒక ఎర్లీ మార్నింగ్ పర్సన్ కాబట్టి దీనికి 2 పాయింట్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. ఒకటి పాజిటివ్గా, ఇంకోటి కొంచెం నెగిటివ్ అయినా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక గంట సేపు ఉండాలన్నమాట. లైక్ ఎలాగంటే ఎర్లీ మార్నింగ్ లేచామనంటే కనీసం మరొక నిద్ర మధ్యలో ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటేనే, అలాగే నైట్ కూడా మనం ఒకళ్ళ రెగ్యులర్గా 11:30-12 అయిపోతున్నది అని చెప్పేసి అంటే ఈ ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకోవడానికి అంటే ఇష్టపడుతున్నామని అంటే కనీసం 10 నుంచి 10:30 లోపల మనం నిద్రపోవాలన్నమాట. అదైతేనే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ చుట్టుపక్కల రోడ్డు మీద ఉండవలసిన ట్రాఫిక్ బళ్ళన్నీ ఎవరింటి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ సౌండ్ కూడా ఉండదు, మనకి సైలెంట్గా ఉంటుంది అండ్ మనం చదువుకోవడానికి మన పనులన్నీ చేసుకోవడానికి కూడా సరైన టైం అనమాట, బ్రహ్మముహూర్తం టైం అని చెప్పేసి అంటారు కదా. సో అదండి. అండ్ ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒకటి రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ ఎలాగంటే మన లైఫ్లో సక్సెస్ చూడాలి, మనం చేస్తున్న వర్క్ అనేది ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ఎర్లీ అవర్స్లో రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అని అంటే పాస్ట్లో జరిగిపోయినవన్నీ, అంటే మార్నింగ్ టైంలో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, ఆ టైంలో పాస్ట్లో ఉన్న డర్టీ థింగ్స్ అన్నీ కూడా మైండ్లో గుర్తు తెచ్చుకొని టైం వేస్ట్ చేసుకున్నామంటే లేచి కూడా రొటీన్ స్టార్ట్ చేసి కూడా అనవసరం అనమాట, వేస్ట్. కాబట్టి ఫ్రెష్గా నిద్ర లేచి ఆ రోజు ఏం చేస్తాం, లేకపోతే ఆ రోజు చేయవలసిన పని టు డూ లిస్ట్ అని చెప్పేసి ఒకటి రెడీ చేసుకున్నామంటే పేపర్ పెన్ పట్టుకొని మనకి మంచిగా మైండ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఏంటండి బోధన ఎక్కువైపోయిందా? ఇంకా కమింగ్ టు వ్లాగ్ అంటే రొటీన్లోకి అయితే వచ్చేసాను. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీలో 2 చేస్తానండి. ఒకటి ఏంటంటే ఇది పెసరపప్పు పప్పుల్స్ అనమాట. సో పప్పు కొంచెం కడిగేసి మంచిగా నానబెట్టేసి, ఏదైనా పప్పులు మనం నానబెట్టేసి కుక్ చేస్తే ఒకటి త్వరగా ఉడికిపోతాయి కదా. సో ఇంకాను ఈ మధ్యన ఉల్లికాడలు ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా అన్నీ కుక్కర్లో వేసేసానండి. కుక్కర్లో వేసేసి 1-2 సీటీ వచ్చిన వరకు ఉంచుతానమాట. ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే కొన్ని నిమ్మకాయలు అయితే కొన్ని రోజుల ముందర తీసుకొచ్చారనమాట, వాటితోటి తీపాకే పెడదాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు లంచ్ విషయానికి వస్తే చెప్పాను కదా, పెసరపప్పు పప్పుల్స్ అండ్ మిక్స్ వెజ్ ఫ్రై ఒకటి చేస్తున్నాను. సో ఇదిగోండి క్యాబేజీ పువ్వు ఇంకా ఆలు ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే ఫ్రోజన్వే తీసుకొచ్చానండి, ఎందుకంటే అవి మామూలుగా మార్కెట్లో చూస్తే ఒక కాయకి 2 సీడ్స్ ఉన్నాయన్నమాట. 1 కిలో 130 or 140 అని చెప్పేసి అన్నారు. అండ్ రిలయన్స్లో వచ్చేసరికి ఓన్లీ అంటే గింజలే అది కిలో 120కి వచ్చాయన్నమాట. సో నాకు అది రీజనబుల్ అనిపించింది అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, కాబట్టి అవి తీసుకొచ్చాను. సో ఇదిగోండి నిమ్మకాయలు అయితే కొంచెం సీడ్స్ అన్ని మంచిగా తీసేసాను. అండ్ కొన్ని నిమ్మకాయలు చూడండి మనకి డ్రై అయిపోయినలాగా బయట కనబడతాయి, లోపల మటుకు జ్యూసీగా ఉంటాయి, అవి కూడా మనం తీసుకోవచ్చు ఈ రెసిపీకి. సో ఇప్పుడైతే కొంచెం మసాలా మనం రెడీ చేసుకుంటున్నాము. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో సోంఫ్ అనమాట. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మంచిగా మిక్సీ పట్టేస్తాను అనమాట. అండ్ నిమ్మకాయలు అయితే మొత్తం చూస్తున్నారు కదా, కొన్ని కలర్ కూడా బాగా లోపల మటుకు చాలా జ్యూసీగా ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి ఒక 6-7 నిమ్మకాయలు అనమాట. చాలామందికి రోటీస్ పక్కన చట్పటాగా నంచుకుందికి ఇష్టపడతారనమాట. సో ఇంకా పప్పు అన్నట్లో కూడా పప్పు మనకి చప్పగా ఉంటుంది కదా, లైక్ దానికి కొంచెం చట్పటాగా నంచుకుంటే బాగుంటుందని నిమ్మకాయ
ఈ తీపావకాయ పెట్టుకోండి. ఇది ఎండలో ఆరబెట్టే ఎక్కువ రోజులు ఆరబెట్టే పని లేదు, ఊరబెట్టే పని లేదు, ఇన్స్టెంట్ అనమాట. సో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మంచిగా కలిపాను అనమాట. ఆటోమేటిక్గా చాలా జ్యూస్ అయితే మనకి వచ్చేస్తుంది. సో కాసేపు అలాగా ఎండలో పెట్టానండి, ఒక పావు గంట సేపు అంతే. ఎందుకంటే ఈ టైంలో మార్నింగ్ టైం కదా, లేత ఎండ ఉంటుంది అండ్ మనకి అంత డార్క్ ఎండ కూడా ఉండదు కాబట్టి మంచిగా ఆరదు. సో ఇదేంటంటే చెప్పాను కదా ఇన్స్టంట్, కొంచెం నా పనులైన వరకు ఎండలో పెట్టాను. అండ్ ఆ మసాలా కూడా మిక్సీ పట్టేసాను. ఇప్పుడైతే కొంచెం బెల్లం పొడి తీసుకున్నానండి. ఇదైతే కొంచెం పాకం చేసుకుంటానన్నమాట. ఇంకను నిమ్మకాయ ముక్కలు అయితే కూడాను కుక్కర్లోని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 సీటీ వచ్చిన వరకు ఉడికించానండి. సో దట్ ఏంటంటే అస్సలు మనం ఏంటంటే ఏమైనా ఆవకాయ తింటున్నప్పుడు ఊట తినేస్తాం, ముక్కలు పారేస్తుంటాం. కానీ నిమ్మకాయ ఆవకాయకి అస్సలు ఒకసారి కుక్కర్లో పెట్టేశారంటే అసలు విడిచిపెట్టరు, అంత బాగుంటుంది. సో చేదు కంటెంట్ అస్సలు ఉండదండి. సో బెల్లం అయితే మన ఇష్టం, మీకు కాస్త కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అంటే బెల్లం క్వాంటిటీ కొంచెం ఉంచుకోవచ్చు, కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట బెల్లంది. ఇక్కడైతే కొంచెం చిల్లీ పొడి వేసాను, ఎందుకంటే తీపావకాయకి మనం ఎక్కువ కారం కూడా యాడ్ చేయక్కర్లేదు. అండ్ సోంపు పొడి ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఈ బెల్లం పాకంలో వేసేసి, పాకం అంటే ఎక్కువ గట్టి పాకం కూడా తీయలేదు, జస్ట్ మనకి బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఎంత మంచి వాసననండి బెల్లం. అసలు మొన్న బరంపూర్ వెళ్ళినప్పుడు మొక్క బెల్లం తీసుకొచ్చాను, అది కూడా చిన్న మొక్క ఉంటే ఎందుకులని చెప్పేసి ఇందులో యాడ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టానని చెప్పాను, చూస్తున్నారు కదా ఎంత జ్యూస్ వచ్చిందంటే. ఆ నిమ్మకాయ ముక్కలు ఆ జ్యూస్తో సహా, ఓటతో సహా ఈ కడాయిలో మనం వేసేసాం అనమాట. ఇవన్నీ మంచిగా కలిపేసి కొంచెం ఎక్కువ వాటరీగా అనిపించింది కాబట్టి ఇది కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికిస్తే ఎంత మంచి వాసన అంటే అంత. ఒకసారి మీరు కూడా స్వీట్ పికల్ లవర్స్ అయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చింది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది చల్లారిన తర్వాత మనం ఒక జార్లో ఎత్తి పెట్టుకుంటే అసలు పాడవదనమాట, తడి స్పూన్ అసలు పెట్టకూడదు. సో ఇదిగోండి ఆవకాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, కాసేపట్లో దగ్గర కూడా పడిపోయిందనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ తాపేద్దాము. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్